హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావ్స్ వరల్డ్ 8308. సో చెప్పాను కదా, ఎన్సీఈఆర్టీ క్లాసెస్ని నేను మొదలు పెడుతున్నాను. ఫిబ్రవరి మొత్తంలో ఎన్సీఈఆర్టీ క్లాసెస్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇది వచ్చేసి క్లాస్ 5 సైన్స్లోని సూపర్ సెన్సెస్ అనే ఫస్ట్ టాపిక్. చూడండి, సో ఇక్కడ ఉన్న మెయిన్ మీకు ఎక్స్ప్లోరేషన్ ఇచ్చేస్తాను. సో జస్ట్ మనల్ని అడుగుతాడు ఆథర్, మీరు ఎప్పుడైనా అనుభవించారా? మీరు ఒక గ్రౌండ్లో చపాతీ తింటుంటే ఒక గ్రద్దొచ్చి ఎత్తుకెళ్ళిపోవడము, అలాగే మనం షుగర్ కానీ ఏదన్నా స్వీట్ నేల మీద వేయగానే చీమలు దండులు దండులుగా వచ్చి వాటిని తీసుకెళ్ళిపోవడము, ఇవన్నీ ఆబ్వియస్లీ మన డైలీ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి, రైట్? సో వాటికి ఎలా తెలుస్తుంది? గ్రద్దకి అంత దూరం నుంచి ఆ ఫుడ్ ఎలా కనిపిస్తుంది? మన నార్మల్గా మానవుని యొక్క కంటి చూపు ఎంత వరకు వెళ్తుందో అంతకంటే కూడా గ్రద్ద యొక్క చూపు పవర్ అనేది 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇంకా డాగ్స్ వచ్చేసి మన స్ట్రీట్స్లో యూరిన్ చేస్తూ ఉంటాయి కదా, అలా యూరిన్ చేస్తూ వాటి యొక్క స్ట్రీట్ మొత్తాన్ని ఒక మార్కింగ్ పెట్టుకుంటాయి. వేరే డాగ్ వాళ్ళ స్ట్రీట్కి వచ్చిన వాటికి అర్థమైపోతుంది. అలాగే ఆ డాగ్ యొక్క ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తనకి ఈజీగా అర్థమైపోతుంది. సో డాగ్స్ అనేవి స్మెల్కి బాగా ఉంటుందన్నమాట. ఇంకా మనకు వచ్చేసి సిల్క్ వామ్స్ అంటే పట్టు పురుగులు, మీకు తెలుసు కదా. పట్టు పురుగులు వాటి యొక్క ఫీమేల్ని అంటే వాటి యొక్క సోల్మేట్ని ఎంత దూరంలో ఉన్నా సరే వాటి యొక్క స్మెల్ని బట్టి అవి తన ఫీమేల్ ఎక్కడున్నది అనేది కనుక్కొనగలదు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనం కూడా కొన్ని స్మెల్స్ మనకి మంచిగా, కొన్ని స్మెల్స్ చెడ్డగా అనిపిస్తాయి. సో ఇక్కడ రజని అనే ఒక ఆమెకి ఒక బాబు ఉన్నాడు, అలాగే సుశీల అనే ఆమెకు ఒక పాప ఉన్నారు. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. సో వీళ్ళిద్దరూ కూడాను రజని అనే ఆవిడ షాపింగ్కి వెళ్తుందనమాట. అప్పుడు సుశీల ఇద్దరు బిడ్డలు కూడా ఒకేసారి కక్కకి వెళ్ళినప్పుడు రజని తన బిడ్డదంతా నీట్గానే చేస్తుంది, కానీ శాలిని బిడ్డది మాత్రం స్మెల్ భరించలేక ముక్కు కల్లా పెట్టేసుకుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే బర్డ్స్ అనేవి డైరెక్ట్గా చూడలేవు, ఎదురుగా ఉన్న వస్తువుని చూడలేవు, సైడ్గా ఉన్న వస్తువుని ఒక కంటితో చూస్తాయి. ఎదురుగా ఉన్న వస్తువుని చూడాలి అంటే తను డెఫినెట్గా నెక్ అనేది తిప్పాల్సి ఉంటుంది. మెడ తిప్పితే కానీ పక్షికి అంతా చూడడం అనువైనది కాదు. సో ఇంకొకటి ఏంటంటే జంతువులకి, మనుషులకి, పక్షులకి, ఇంకా సరీసృపాలకి మనకి కనిపించే వస్తువులు వాటికి ఎలా కనిపిస్తాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడండి, మనకి మనిషికి ఒక కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తుంది, పక్షికి సమ్వాట్ కాంట్రాస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది, అలాగే జంతువులకి అది ఒక లైట్ లాగా కనిపిస్తుంది, అలాగే సరీసృపాలకు వచ్చేసి మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా గమనించారా, ఏనుగు చెవులు పెద్దగా ఉంటే అది సౌండ్ కరెక్ట్గా వినగలదనా? కాదు. మీరు నార్మల్గా మీ ఫ్రెండ్స్లో కూడా చెక్ చేయండి. మీ చెవులు పెద్దగా ఉంటే మీకన్నా వినికిడి శక్తి మీ ఫ్రెండ్స్కి ఎక్కువ ఉంటుంది. లేదు, మీ ఫ్రెండ్స్ చెవులు పెద్దగా ఉంటే మీ ఫ్రెండ్స్ కన్నా మీకు వినికిడి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమంది అంటారు కదా పాము చెవులు అని. పాము చెవులు అంటే మీకు తెలుసా? చిన్న చెవులు ఉండి ఎంతటి సౌండ్ అయినా గ్రాస్ప్ చేయడం. సో ఇక్కడ చూడండి, 2004లో కొన్ని ట్రైబ్స్ అనేవి ఫారెస్ట్లో ఉండే అండమాన్ ఫారెస్ట్లో అది జంతువుల యొక్క కదలికని బట్టి డేంజర్ ఉందని గమనించి అక్కడి నుంచి వలస వెళ్ళిపోయి వారి ప్రాణాలను కాపాడుకున్నాయన్నమాట. సో కుక్కలకి, కొన్ని జంతువులకి ముందు జరిగే ప్రమాదాలు, సునామీ లాంటివి, ఏమైనా భూకంపాలు లాంటివి ఏమేమి వస్తాయో అవంతా ముందే తెలుస్తుందనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా బల్లి, ఎలుగుబండి లాంటివి మనకి ఎప్పుడూ కనిపించవు. అవి ఎందుకంటే బల్లి అనేది సర్టైన్ వింటర్ సీజన్లో ఎప్పుడు పడుకునే ఉంటుంది. వింటర్ సీజన్లో ఎప్పుడైనా బల్లులు గమనించారా మీ ఇంట్లో? అవి వెళ్ళిపోయినట్లు కాదు, ఎక్కడో నిద్రపోతున్నాయి, ఖచ్చితంగా తిరిగి వస్తాయి వింటర్ అయిపోగానే. ఇంకొకటి, చేపలు వాటి యొక్క వాటర్లో ఉండి
ఎలక్ట్రిక్ వేవ్స్ ద్వారా వాటి ఫ్రెండ్స్కి మెసేజ్ని పంపిస్తాయి. ఇది చూడండి, ఆవు, పైథాన్, జిరాఫీ, క్యాట్ నిద్రపోయే సమయం. బ్లాక్గా ఉన్నదంతాను నిద్రపోయే సమయం, వైట్గా ఉన్నదంతాను మేల్కొనే సమయం. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని అబ్జర్వ్ చేసి ఒక నాలెడ్జ్కి తీసి పెట్టుకోండి. చూడండి, క్యాట్ 12 అవర్స్ నిద్రపోతుంది, అలాగే 12 అవర్స్ మేల్కొని ఉంటుంది. జిరాఫీ 1 అవర్ మాత్రమే నిద్రపోతుంది. సో పులి తన యొక్క మీసాల కదలికల ద్వారా తన ఆహారం ఎక్కడుందో గ్రహిస్తుంది. సో ఎంత దూరంలో ఉన్నా సరే తన ఆహారం ఉంటే తన మీసాలు వైబ్రేట్ అవుతాయి. సో ఆ వైబ్రేషన్ని బట్టి తన ఆహారాన్ని తను, విస్కస్ అంటే మీసాలు, ఇదొక కొత్త పదం నేర్చుకోండి. 3 కిలోమీటర్ల వరకు ఉన్న ఏ ఆహారాన్నైనా తను ఈజీగా గ్రహించగలదు. ఇంకా లాస్ట్కి ఏంటి అంటే చూపు, అలాగే వినికిడి, వాసన గ్రహించే శక్తి, అలాగే రుచి, ఇంకా చర్మానికి తగిలే శక్తుల ద్వారా అన్ని జీవాలు కూడా బ్రతుకుతున్నాయి. జంతువులు ఆపదల నుంచి తప్పించుకోవడానికి ఫాలో అయ్యే మెయిన్ థియరీస్ ఈ సూపర్ సెన్సెస్ని ఉపయోగించడం మాత్రమే. మానవుడికి కూడా సూపర్ సెన్సెస్ ఉన్నాయి, బట్ మనకన్నా ఎక్కువగా పక్షులకి, జంతువులకి బాగా పనిచేస్తాయన్నమాట. సో మీరు ఫోకస్డ్గా అబ్జర్వ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి, మీకు ప్రతిదీ కూడాను క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో మెయిన్ పాయింట్స్ అయితే ఇవే. కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఫిబ్రవరి మొత్తం NCERT మొత్తాన్ని కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.